హలో అండి విజ్ఞాన్ గారు. బిగ్ బాస్కి సంబంధించిన న్యూస్ ఒక అప్డేట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూన్కి వచ్చేసింది. ఇంతకుముందు జూన్లోనే స్టార్ట్ అయ్యింది తెలుసా, ఫస్ట్ వీక్లో జూన్ 10th ఒకసారి స్టార్ట్ స్టార్ట్ అయింది. జూన్ 9th స్టార్ట్ అయింది, 10th కాదు, 9th 9th పోలే 9th 10th స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మంత్స్లోనే స్టార్ట్ అయ్యేది కరెక్ట్గా. ఈ మాన్సూన్ సీజన్ ఏమో వానలు పడుతూ ఉండడం, వీళ్ళు డాన్స్ వేయడం. లేదు మా ఇప్పుడు స్టార్ట్ యాక్చువల్గా జూన్ జూలైలో స్టార్ట్ అయితే పండగల వరకు వస్తుంది. అవును, అన్ని బాగుండేది. తర్వాత ఈ కరోనా తర్వాత అది కాస్త ముందుకి పోయి సెప్టెంబర్ అక్టోబర్కి పోయింది అది. ఇప్పుడు మళ్ళీ జూన్ అన్నారు కానీ నాకైతే అదేం కనిపించట్లేదు. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ యాజమాన్యం చాలా కీలకమైన మార్పులు పరిణామాలకి తెరలేపుతుందని వింటున్నాం. కానీ నిజమే, సీజన్ 1 అది జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడం ఒకటి, కంటెస్టెంట్స్ అలా వాళ్ళు హౌస్లో ఉన్న తీరు అందరికీ నచ్చి అది సెకండ్ సీజన్కి వెళ్ళింది. తర్వాత నుంచి ఎందుకో చూడాలని అనిపించలేదు అది తెచ్చి. నిజంగానే అసలు ఏంటి కాన్సెప్ట్ అర్థమే చావలేదు. మొన్న ఈ ప్రియాంక వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ బాగుంది, మళ్ళీ లాస్ట్ సీజన్ బాలే. ఇప్పుడు వాళ్ళు గ్రాఫ్ అంతా చెక్ చేసుకున్నారంట. చెక్ చేసుకుని ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టకూడదు ఇవన్నీ ఒక పగడ్బందీగా ఉన్నారు అని ఒక వార్త. ఏంటది? ఇప్పుడు కొన్ని రియాలిటీ షోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సినిమాలో పైనుంచి మనం కార్లు బైకుల కింద పడేస్తాం కదా, అదంతా మనకు తెలుసు. కానీ బాబోయ్ అని అనుకుంటే మీరు ఒకసారైనా ఉన్నారా? చెప్పండి, అది చెప్పు నాకు. ఒట్టిదే అది, ఒట్టిదే. అయ్యో పడిపోతుంది అనిపిలే. అవును, అండ్ యాక్చువల్గా సెట్ వరకే అందులో పడుద్ది. అవును, తర్వాత మళ్ళీ కింద కెమెరా పెట్టి పైనుంచి పడేస్తూ ఉంటారు. ఇది అది ఎడిటింగ్లో మనకు చూపించేసరికి అరే పగిలిపోయి బాధ వచ్చి అలా చెప్పకూడదు కదా యాక్చువల్గా మనము. కానీ తెలుసు కదా పొగలు ఇలా వచ్చేస్తాయి, తెలుసులే. పడినప్పుడు ఇట్లా ఇది కావాలని చేస్తారని మనం చెప్పకూడదు, మనం అసలు నిజంగా చెప్పకూడదు. బట్ ఏదో అయిపోయింది, ఎగ్జాంపుల్గా తీసుకోవాలి కాబట్టి చెప్పా. నెక్స్ట్ గేమ్ షోస్, 20 లక్షల సూట్ కేసు, 1 సెకండ్, 40 లక్షల సూట్ కేసు, ₹1,00,00,000 నీవే. ₹1,00,00,000 ఇవ్వం, మనం వెళ్ళి చేసినందుకు 10,000 15,000 ఇస్తారు, నలుగురికి ఇస్తారు. మనందరం కలిసి ఒక సీనియర్ని గెలిపించాలి. వావ్ షో కూడా అంతే, అంటే ఎంటర్టైన్ చేయడానికి. సుమార్ట్ అయినా అంతే. వావ్ మాత్రం అంటే కాస్త డిఫరెంట్ ఉంటుంది, అది కాస్త జనరల్ నాలెడ్జ్ వైపు వెళ్తుంది, బాగుంటుంది. వావ్. నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ షోస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనము నిజంగా మన టీవీ సీరియల్ ఆర్టిస్టులని సినిమా ఆర్టిస్టులని తీసుకొస్తే మనకి కెమెరా ఇవన్నీ తెలుసు, యాంగిల్స్ తెలుసు కాబట్టి పద్ధతిగా రెమ్యునరేషన్ తీసుకొని ఆ రోజుకి న్యాయం చేసి వస్తాం, అంతేగా. ఈవెన్ సింగర్స్ అయినా, డబ్బింగ్ ఆర్టిస్టులు అయినా, డాన్సర్స్ అయినా అంతే. నువ్వు ఎప్పుడైతే బయట వాళ్ళని తీసుకొస్తావో అప్పుడు కదా రచ్చరచ్చ అయ్యింది. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు, మీరంతా కావాలనే చేసుకుంటారు, అందుకే మమ్మల్ని తీసుకెళ్లరు. మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియట్లా. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తుంటే, మొన్న రీసెంట్లీ ఇప్పుడు నాన్ వెజ్ గడు ఏమన్నాడు, అసలు ఉగ్రవాదుల్ని తయారు చేసేదే నాగార్జున, ఈ షో నుంచి వచ్చిన వాళ్ళందరే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, ఈ బెట్టింగ్ యాప్లన్నీ ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చాయి అంటే ఎటెటెటెటో లింక్ పెట్టేసి ఒక మాట అయితే వచ్చింది. అండ్ బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీస్ అయిన వాళ్ళందరికీ మిగతా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, మమ్మల్ని ప్రమోట్ చేయండి, వచ్చి మాది కత్తిరించండి, మా సెలూన్లో తలదూకోండి. వీళ్ళు అంతే కదా. మొన్న హెచ్కే పర్మనెంట్ మేకప్ మచ్చ మళ్ళీ బిగ్ బాస్కే వచ్చింది. అంటే జబర్దస్త్, బిగ్ బాస్, వాట్ ఎవర్ ఏదొచ్చినా ఇంచుమించు ఇలాంటివన్నీ వాళ్ళకు వస్తున్నాయి. బట్ వాళ్ళ పేర్లు చెప్పట్లా. పలానా బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటున్నారే తప్ప పలానా యాదగిరికి వచ్చి ఇలా చేసింది, పలానా మల్లేష్ ఇలా చేశాడు, పలానా లక్ష్మి ఇలా చేసిందని చెప్పట్లా. పలానా ఇప్పుడు జబర్దస్త్ లక్ష్మి ఇలా చేసింది, జబర్దస్త్ యాదవ్ ఇలా చేశాడు, బిగ్ బాస్ లక్ష్మి ఇలా చేసింది. ముందు ఈ ట్యాగ్స్ ఉన్నాయి చూసావా, మనకెందుకు ఆ ప్రాబ్లం, వీళ్ళని ఒకసారి పెట్టుకున్న పాపానికి, అంతేగా. సో వద్దనిపించింది వీళ్ళకి ఇక మీదట. అంటే షో రన్ అయ్యేంత వరకు వాళ్ళు మన అగ్రిమెంట్లో ఉంటున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎవడిష్టం వాడు చేస్తున్నాడు. అదే టీవీ సీరియల్ నటులు అనుకో, వాడు నటుడు అవ్వడానికే వచ్చాడు, కెమెరా తెలుసు వాడికి, కెమెరా ముందు ఎలా ఉండాలో తెలుసు, ఆఫ్ కెమెరా ఎలా ఉండాలో కూడా తెలుసు అన్న అర్థమైపోతాయి. వీళ్ళ చేతే మనం రక్తి కట్టించుకుందాం షో, ఇంతకుముందు ఇలాగే రన్ చేసాం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళందరూ మనకెందుకు. ఎప్పుడైతే సీజన్ 2 కామన్ మ్యాన్ని ఎంట్రీ చేసామో అప్పటి నుంచి మొదలైంది. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, కామన్ మ్యాన్గా వచ్చిన ప్రతి ఒక్కరూ నెగిటివే పెట్టుకున్నారు, ఒకడు పాజిటివ్ పెట్టుకున్నారు. నూతన్ నాయుడు ఏమైంది, కేసులు పడలేదు అతని పైన, ఎన్నెన్ని అనుకుంటూ ఆయన తిరిగారు. కానీ అతను చేసిన అరాచకాలు అన్నీ బయటకు వచ్చి బిగ్ బాస్ అనే పేరు హైలైట్ అయింది.
పల్లవి ప్రశాంత్ కూడా బయటకు వచ్చాక దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు ఆ అబ్బాయి. చేయలేడు. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు మొత్తం కామన్ మ్యాన్ గా వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర మనం ఎక్కడో కొంత నెగిటివిటీ చూసాం. బోల్డ్ అంతా చూసా. కానీ ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది కామన్ మ్యాన్స్. ఎక్కడ ఎంకరేజ్ చేసావు కానీ ఆ చేసేంత వరకే. చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎవరు నిలబెట్టుకోవట్లా. ఇప్పుడు అదే చిల్లా చిత్తగా సైడ్ ఆర్టిస్టులు అనుకో, వాళ్ళు చక్కగా ఏదో చేసుకొని తర్వాత ఇంకేదో చేసుకుంటున్నారు. కనీసం వ్యాపారాలన్నా చేసుకుంటున్నారు మన స్రోహల్ లాగా అట్లీస్ట్. అంతవరకు ఓకే కదా. ఇప్పుడు సన్నీ వ్యాపారం మొదలు పెట్టాడు ఏదో, వీళ్ళందరూ కూడా రెస్టారెంట్స్ సెలూన్స్ పెట్టుకున్నారు, చిన్న చిన్నవన్నీ పెట్టుకొని ఏదో బతికేస్తున్నారు. మనం అనుకున్నాం బిగ్ బాస్కి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకా జీవితం లేదు, మళ్ళీ కనబడరు అని. అంటే తెర మీద అలా అవకాశాలు వచ్చేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వీళ్ళు ఏమనుకుంటారంటే మా బాడీ చూపించి మా టాలెంట్ చూపించి హీరోలు అయిపోతూ ఉంటారు. బయటకు వచ్చాక ఒక సినిమా ఎవరో ప్రొడ్యూసర్ తీస్తారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావు చెప్పనా? ఎందుకు చెప్పు? చెప్పండి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హై రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నార్మల్గా కామన్ మ్యాన్ అంటే అసలు బయట ఏమాత్రం ప్రాచుర్యం లేని వాళ్ళకి కూడా మినిమం 1.5 lakh per week. అంటే పర్ డే ఒక 15,000 తీసుకుంటున్నారు, ఓ 20,000 తీసుకుంటున్నారు. వీడు బయటికి వచ్చిన తర్వాత టీవీ సీరియల్ రెండు మాదా చేయండి అంటున్నారు. పర్ డే 25,000 అంటాడు. నాకు బిగ్ బాసే 20 ఇచ్చింది, 25,000 వద్దులే, మేము పెట్టుకోలేము, మేము హీరోకే 15 ఇస్తున్నాము, నీ క్యారెక్టర్ మాకు అవసరం లేదులే, ఇంకో దగ్గర చూసుకో. ఇట్లా వాళ్ళకి అవకాశాలు రావు. వీళ్ళు తగ్గక వాళ్ళు పెంచక వీళ్ళకి అవకాశాలు రావట్లా. ప్రాబ్లం అంతా అక్కడ వచ్చింది. ఇక బిగ్ బాస్ విన్నర్ అనుకో, ఇంకా వాడు అసలు కనబడడం కూడా కనబడ్డు. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ వాడికి అక్కడే 50 లక్షలు వచ్చాయి. 100 రోజులు ఉన్నందుకు ఒక రెమ్యునరేషన్ కూడా వచ్చింది. 50 లక్షలు ప్లస్ ఆ రెమ్యునరేషన్ కలిస్తే టీడీఎస్ ఎంత కట్ చేసుకున్నా 60-70 లక్షలు అయితే వస్తాయి. ఇప్పుడు అంత వచ్చినప్పుడు ఇప్పుడు 100 రోజులకి సరే 100 రోజులకి 50 లక్షలే అనుకో, రోజుకి 50,000 లాగా వీడు కౌంట్ చేస్తున్నాడు. నాకు బిగ్ బాస్లో రోజు 50,000 ఇచ్చారు, మీరు 65 ఇస్తే చేస్తా అంటాడు. మీ సీరియల్లో సినిమానో వాట్ ఎవర్. ఆ సినిమాలో 65,000 ఇస్తే నాకు ఆయన వస్తాడు, 65,000 ఇస్తే ఈయన వస్తాడు, నువ్వెందుకు అవసరం లేదని గెంటేస్తున్నారు. వీడు తగ్గక వాళ్ళు పెంచక. ఓన్లీ రెమ్యునరేషన్స్ ఒక్కటే అని నేను అనుకోను కూడా. ఎందుకంటే తిరగాలి కదా, క్యారెక్టర్ను పండించగలిగే టాలెంట్, బాడీ వేరు, టాలెంట్లు ఉన్నాయి. మెహబూబ్ ఉన్నాడు, ఒక తరహా డాన్స్ వరకునే, ఆ తర్వాత అబ్బాయిని హీరోగా మనం చూడగలుగుతాం. ఒక మెటీరియల్ ఉంటుంది, హీరో మెటీరియల్, హీరోయిన్ మెటీరియల్, మదర్ క్యారెక్టర్లు. చాలా మంది చాలా బొద్దుగా ఉంటారు, అసలు సినిమాల్లో ఏం చేస్తారో అనుకుంటారు. ఇప్పుడు మదర్లు కూడా స్మార్ట్గా ఉంటున్నారు కదా, కానీ కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళనే తీసుకుంటారు. సో నువ్వు ఆర్టిస్ట్ అయి ఉండాలి. రోహిణి ఉంది, పర్ఫెక్ట్ ఆర్టిస్ట్, మరి ఎక్కడన్నా పెట్టుకో ఏమన్నా చెయ్యి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాం, చేసేస్తుంది. ముసలి క్యారెక్టర్, పడుచు అన్ని. నెక్స్ట్ మన సోహెల్ ఉన్నాడు, మంచి మెటీరియల్, తను కూడా ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు, హీరోగా కూడా చేస్తాడు. ఈ కెన్ ఉన్నారు కొంతమంది చెప్పుకునే నటులు. అండ్ ఇంకొకటి కూడా ఉంది తెలుసా, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత హీరోగానే కావాలి అనుకుంటారు, మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్లకి వెళ్ళలేరు. ఇది కూడా ఒక ప్రాబ్లమే. సో వాట్ ఎవర్, అసలు విషయానికి వస్తే ఇక మీదట మాకు ఇన్ఫ్లుయెన్సర్లు వద్దు, మీరు మా దగ్గర రావద్దు, తర్వాత మీ జీవితాన్ని నాశనం చేసుకొని అలాగే మీతో జీవితంతో పాటు మా జీవితాన్ని కూడా నాశనం చేయొద్దు, మాకు ఈ మచ్చొద్దు. మేము ఆ చిల్లా చితక ఆర్టిస్టులనే పెట్టుకుంటాం, వాళ్ళకే ఎంతో కొంత ఇచ్చుకుంటాం, వాడు ఏదో పద్ధతిగా చేస్తాడు. మీరు అభిమానిస్తున్నారుగా ఇంతకుముందు షోని ఎలా అయితే అభిమానిస్తున్నారో అలాగే అభిమానించండి, ఇనఫ్. అదొక నిర్ణయం గట్టిగా తీసుకున్నారు. ఇప్పుడు ఇది నిర్ణయం తీసుకుంది హిందీ బిగ్ బాస్లో సల్మాన్ ఖాన్ దగ్గర, మన దగ్గర కూడా తీసుకుంటారు, తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే అలా కాదు, ఒక కామన్ మ్యాన్ పెట్టుకుంటే పాపం వాళ్ళకి కూడా ఒక గుర్తింపు వస్తుంది. మళ్ళీ ఈ షో కూడా పోవాలా? అవసరమే పెట్టుకుంటే బాగుంటది, గుర్తింపు వస్తుంది, ఇస్తారు కదా. వాడికి గుర్తింపు ఇస్తూ మన గుర్తింపును మనం పోగొట్టుకోలేం కదా. చూసి పెట్టుకోవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్. 28 పేజీలు సంతకాలు పెడితేనే నువ్వు లోపలికి వస్తావు, తర్వాత నువ్వు పద్ధతిగా ఉండట్లా, అది సంగతి. సో చూసే పెట్టుకోవాలి. వద్దు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు, అవసరమే ఉంది, వాడి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరమే ఉంది. ఈసారి ఎవరో ఉప్పల బాలు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు కదా. నాకు తెలియదు అమ్మా, ఇలాంటి పేరు నాకు తెలియదు, వదిలే ఇంతటితో ఈ టాపిక్. ఓకే, అంటే పేర్లు తీయను కానీ నేను ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వచ్చిన తర్వాత అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి అనే అర్థం మారిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటంటే ఏదైనా నువ్వు మంచిగా వంటలు చేసావనుకో, ఏదైనా నిన్ను చూసి వాడు నేర్చుకోవాలి. ఏదైనా ఒకటి అచీవ్ చేయి, నువ్వు అది వంట చేస్తావా, మొక్కలు నాటుతావా, ఏంటి విత్తనాలే వేస్తావా, అదంతా ఒక లెక్క. రూఫ్ గార్డెనింగ్ చేస్తావా, ఏదైనా చెయ్యి, ట్రావెలింగ్ చేస్తావా, గుడ్లు చూపిస్తావా, నిన్ను చూసి వాడు నేర్చుకోవాలి, భలే చేసాడే అనిపించాలి. ఏదైనా ఒక దాని గురించి నువ్వు వెళ్ళిన టెంపుల్ కి నాకు వెళ్ళాలనిపించాలి. అది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒకరు
10 మందిని ప్రభావితం చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు తెలుగులో. తెలుగులో మరి ఇంకొంతమందిని ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎలా కేటగిరీ అంటారు నాకు కూడా అర్థం అంటే కాదు. ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేస్తున్నారు. ఆ, నువ్వు ఎలా అయినా తెచ్చుకో ఫాలోయింగ్, ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. ఉమ్, బట్టలు ఇప్పి కూడా ఫాలోవర్స్ తెచ్చుకుంటారు, వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అవుతారు? ఆ. సో అట్లా అంటే నీకు అట్లా ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన నువ్వు తీసుకొచ్చి బిగ్ బాస్లో ఎలా పెడతావు? అసలు ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదానికి అర్థం మారిపోయింది. చూద్దాం ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.